ఉచిత బస్సుకు సంబంధించి ఆ ఉచిత బస్సు మహిళలకు అనేది ఆ పథకం ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 42% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 57%. సో, ఇక్కడ అంటే రెండిటి మధ్య వ్యత్యాసం కొంచెం తగ్గినట్టుగా అయితే గజ్వేల్‌లో కనపడుతోంది. సో, బెటర్‌గానే ఉంది అనే వాళ్ళ సంఖ్య గజ్వేల్‌లో ఎక్కువగా ఉంది. దీనికి కొన్ని అంటే ఇక్కడ మనం విశ్లేషిస్తే గజ్వేల్‌కి సంబంధించి బస్సులో అవైలబిలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇతర జిల్లాలకు వెళ్ళే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి బస్సుల సంఖ్య గజ్వేల్ దాటిపోవాలి కాబట్టి ఆ బస్సులన్నీ కూడా అటు నుంచి ప్రయాణం చేస్తుంటాయి కాబట్టి కొంత మిగతా నియోజకవర్గాల్లో మిగతా జిల్లాల్లో ఉన్నంత ఇబ్బందికరమైన పరిస్థితి గజ్వేల్ ప్రజలకు లేదు అనేది ఒరిజినాలిటీగా తెలిసిన వాళ్ళకి కనపడుతోంది. అదే ఇక్కడ కూడా శాంపుల్స్లో రిఫ్లెక్ట్ అయినట్టుగా అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలని అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నమ్మకం ఉంది చేస్తారనే వాళ్ళ సంఖ్య కూడా చాలా బాగానే అంటే 26%గా ఉంది. అయింది అనే వాళ్ళకంటే ఎక్కువ నమ్మకం ఉంది చేస్తారు 2 ఏళ్లే కదా అయింది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా మాత్రం కాలేదు 6 గ్యారంటీలను అందించడంలో ఈ 2 సంవత్సరాల్లో సక్సెస్ కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. మరో ప్రశ్న వెళ్దాం. గజ్వేల్కి సంబంధించి రైతు భరోసా రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అంటే 50-50% అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇక్కడ గమనించాలి గజ్వేల్లో కూడా కొంత అర్బనైజ్ అవుతున్నప్పటికీ కూడా అక్కడ కూడా రైతులంతా కూడా రైతు భరోసా నిధుల కోసం వెయిట్ చేసిన పరిస్థితి, యూరియా కొరతకు సంబంధించి అక్కడ ఇబ్బంది పడ్డారు. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా కొంత రాజకీయంగా కొంత చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గంగా గజ్వేల్కి గుర్తింపు ఉంటుంది. సో అక్కడ చూడాలి ఇప్పుడే కదా 2 సంవత్సరాలే అయింది కదా ఆయన కుదురుకోవాలి కదా సీట్లో రేవంత్ రెడ్డి అనేవాళ్ళు ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు టైంకి వచ్చేవి నిధుల్లో అంటే మిగతా నిధుల్లో ఒకటే కాదు రైతు భరోసా నిధులు తొందరగా పడేవి, రైతులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ ఆగేది కాదు, అప్పుడు గడా ఉండేది కాబట్టి. సో అక్కడ కొంత సీఎం కాన్స్టెన్సీలో చిన్న ఇబ్బంది అయినా కూడా అంటే ప్రజలు తిరగబడితే అంటే పైనుంచి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అధికారులు కూడా అలర్ట్గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అది కనపడట్లేదు అని ఇట్లా రకరకాల అభిప్రాయాలని అక్కడ రైతులు కావచ్చు, ఆ రైతు కుటుంబాలు కావచ్చు చెప్పినటువంటి పరిస్థితి. సో అదంతా కూడా క్రోడీకరిస్తే అదంతా కూడా శాంపుల్ అన్నిటిని కూడా విశ్లేషిస్తే రైతు భరోసా రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా గజ్వేల్లో అంటే ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 50% అయితే లేము అనే వాళ్ళ సంఖ్య కూడా 50%.